గర్భంలో బిడ్డ అడ్డం తిరిగిందని, కాన్పు కష్టమని, తల్లి ప్రాణానికి ప్రమాదమనే మాటలు మనం తరచుగా వింటుంటాం. 9 మాసాల పాటు అమ్మ గర్భంలో చక్కగా ఉన్న శిశువు తీరా మనలోకంలోకి వచ్చే తరుణంలో అడ్డంగా తిరిగిపోతుంటుంది. తలకిందులుగా బయటకు రావాల్సిన బిడ్డ అనూహ్యంగా ఎదురు కాళ్లతో బయటకు రావడానికి సిద్ధమవుతుంటుంది. ఒక రకంగా ఇది తల్లికి ప్రాణ సంకటమే. బిడ్డ అడ్డం తిరిగిన విపత్కర పరిస్థితుల్లో ఒకప్పుడైతే సర్జరీ మినహా మరో మార్గం ఉండేది కాదు. అయితే ఇవాళ సర్జరీతో పాటు తేలికగా ప్రసవం కావడానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అమ్మ గర్భంలో బిడ్డ అడ్డం తిరగడానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రీచ్ బేబీ అంటే ఏంటి? సాధారణంగా గర్భసంచిలో బిడ్డ పొజిషన్ ఇలా ఉంటుందండి. తల కిందికి ఉంటుంది, కాలు పైకి ఉంటుందన్నమాట. దీన్ని మనము కెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటాము. ఇది లాంజిట్యూడినల్ లై, అంటే ఈ యొక్క గర్భసంచి యొక్క షేప్కి బేబీ షేప్కి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కానీ బేబీ యొక్క తల కింద ఉంటుంది, కాలు పైకి ఉంటుంది. నౌ బ్రీచ్ అంటే ఏంటి అంటే ఈ బేబీ యొక్క కాలు అనేది కింద దిక్కుకుంటుంది, తల పై దిక్కుకుంటుంది. అప్పుడు దీన్ని మనము బ్రీచ్ బేబీ అని కూడా అంటామన్నమాట. బిడ్డ అడ్డం తిరగడం ఎన్ని రకాలుగా ఉండొచ్చు? ఆల్మోస్ట్ 90% బేబీస్ తల కిందకే ఉంటాయన్నమాట. కానీ కొన్నిసార్లు ఇది బ్రీచ్ పొజిషన్లో ఉంటుంది. మనం 28 వారాల వరకు మనం చూస్తే ఆల్మోస్ట్ 20% బ్రీచ్ పొజిషన్లో ఉంటాయి. నా బ్రీచ్ పొజిషనే కాకుండా ఇలా అడ్డంగా కూడా ఉండొచ్చు అన్నమాట. బేబీ ఒబ్లీక్గా ఉండొచ్చు, అంటే ఇలాగ ఒబ్లీక్ లైన్ అయినా ఉండొచ్చు. ఈ తల ఇలా ఇక్కడ కూడా ఉండొచ్చు, ఈ కాలు కూడా ఇక్కడ ఉండొచ్చు. బేబీ టోటల్గా అడ్డంగా కూడా ఉండొచ్చు. సో వీటన్నిటిని మనము మ్యాల్ ప్రెజెంటేషన్స్ అంటామన్నమాట. ఇవన్నీ కూడా ప్రిమెచ్యూరిటీలో ఎక్కువ ఉంటాయి. సో మనము 40 వారాలు అంటే టోటల్గా టర్మ్ ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి ఓన్లీ 3% బేబీస్ మాత్రమే బ్రీచ్లో ఉండిపోతారు. బిడ్డ అడ్డం తిరగడానికి కారణాలేంటి? 28 వారాల వరకు 20% పిండాలన్నీ కూడా ఏదో ఒక మ్యాల్ ప్రెజెంటేషన్లో ఉంటాయి, అంటే అడ్డంగా ఉండడము లేదా బ్రీచ్ ప్రెజెంటేషన్లో ఉండడము. తర్వాత నెక్స్ట్ కారణం అనేది ఈ ఆకార లోపాలు, యూట్రస్కి ఆకార లోపాలు. అంటే యూట్రస్ హార్ట్ షేప్ యూట్రస్ ఉండడము, యూట్రస్ బైకార్నేట్ యూట్రస్, అంటే 2 కొమ్ముల్లాగా ఉంటాయన్నమాట యూట్రస్, దాన్ని బైకార్నేట్ యూట్రస్. అలాంటప్పుడు ఏమవుతుందంటే టోటల్గా స్ట్రైట్గా ఉండలేదన్నమాట. బేబీ ఒక సైడ్కు ఉంటుంది, ఒక బాడీ ఏమో ఒక సైడ్ ఉంటుంది ఒక కొమ్ములో, తర్వాత తల ఏమో ఇంకో కొమ్ములో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ప్రిమెచ్యూరిటీ, తర్వాత ఆకార లోపాలు. ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్కసారి మాయ అనేది కిందకు ఉంటుంది. ఇది గర్భసంచి లోపల మాయ అన్నమాట. ఆ పిండంకి రక్తం సరఫరా ఇస్తుంది. ఎప్పుడు కనుక ఈ మాయ అనేది కిందకు ఉంటుందో దాన్ని ఎదురు మాయ అంటారన్నమాట. సో ఎదురుగా వచ్చినప్పుడు అది ప్లాసెంటా ప్రీవియా. ఆ ప్లాసెంటా ప్రీవియా ఉన్నప్పుడు ఈ బేబీకి తలకి కింద స్థలం తక్కువ ఉంటుంది. సో అప్పుడు ఆ బేబీ అనేది ఎదురు కాలుతో ఆ పొజిషన్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంది. బిడ్డ అడ్డం తిరగడం వల్ల సహజ కాన్పు కష్టమవుతుందా? ఎప్పుడు కనుక బేబీ బయటకు వస్తుందో ఈ యొక్క కెఫాలిక్ ప్రెజెంటేషన్తో బేబీ బయటకు వచ్చినప్పుడు మిగతా బాడీ అంతా మెత్తగా ఉంటుంది. సో ఆ మెత్తగా ఉన్నప్పుడు ఒక తల గట్టిగా ఉంటుంది కనుక అది ఒక్కసారి బయటకు వచ్చిందనుకోండి, పక్కకి ఇట్లా వంగేసి బేబీ బాడీ అంతా చక్కగా బయటకు వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది. బ్రీచ్గా ఉన్నప్పుడు ఫస్ట్ ఇదంతా సాఫ్ట్ పార్ట్ బయటకు వచ్చేసిన తర్వాత బేబీ యొక్క హెడ్ హార్డ్గా ఉంటుంది కనుక ఇది పైన స్టకప్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు అది కనుక పైన ఉండిపోతుందో మనకి 8 నిమిషాల టైమే ఉంటుందన్నమాట ఈ బేబీని బయటికి తీసేదానికి. ఆ టైంలో సర్విక్స్ టోటల్గా ఓపెన్ కాకపోవడం జరగచ్చు. సో ఆ బేబీ ఆ సర్విక్స్ దగ్గర స్టకప్ అయిపోయి ఉండొచ్చు, లేదా నార్మల్ డెలివరీ అప్పుడు చిన్నగా ఆ హెడ్ మోల్డింగ్ జరిగి వస్తుంది, ఆ మోల్డింగ్ జరిగే టైం లేకపోవచ్చు. సో దానివల్ల కూడా ఆ హెడ్ అక్కడ స్టకప్ అయిపోతుంది. బిడ్డ అడ్డం తిరిగి ఉన్నప్పుడు శస్త్రచికిత్సే మార్గమా? 28 వీక్స్ వరకు బ్రీచ్ అనేది చాలా కామన్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. 34-36 వారాల మధ్యలో మనము చూసాము అంటే సరైన ఉమ్మనీరు, తర్వాత యూట్రస్ చాలా టైట్ లేకపోవడం వల్ల అప్పుడు మనం కొన్ని పొజిషన్ మార్పిడి చేయొచ్చండి. సో యాజ్ సచ్
బేబీ మంచిగా నొప్పులు బాగా వస్తుంది అంటే మరి ప్రోగ్రెస్ బాగా ఉంది, బేబీ వెయిట్ నార్మల్గా ఉంది, మరి పెద్ద బేబీ లేదు, అండ్ ప్రోగ్రెస్ మంచిగా ఉంది, కాలు ఈజీగా కిందికి వచ్చేస్తున్నది అంటే అప్పుడు మనం నార్మల్ డెలివరీ కూడా చేయొచ్చు. ఎస్పెషలీ ప్రైమీ కాకుండా సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరికి కనుక ఆల్రెడీ నార్మల్ ప్రెగ్నెన్సీ అయిందో వాళ్ళకి నార్మల్ డెలివరీ కూడా చేయొచ్చండి. ఎక్స్టర్నల్ సెఫాలిక్ వెర్షన్ అంటే ఏంటి? తల్లి యొక్క పొట్ట మీద మనం చేయి పెట్టి చూస్తుంటే బేబీ తల ఎక్కడ ఉన్నదో, తర్వాత బ్రీచ్ అనేది పొడాలిక్ పోర్షన్ అంటాం అనమాట, అది ఎక్కడ ఉన్నదో మనకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు కనుక స్కాన్ చేసి కూడా మనం కన్ఫర్మ్ చేసుకొని హెడ్ ఎక్కడ ఉందో మనం చూసుకోగలిగితే, ఒకవేళ అది పై దిక్కు తల ఉందనుకోండి, అప్పుడు కొన్ని పొజిషన్స్తో యూట్రస్ని మంచిగా రిలాక్సేషన్ చేసి కాలు కొంచెము బెండ్ చేసి ఈ యొక్క తలని ఎక్కడ బేబీ ముక్కు ఉన్నదో ఆ ముక్కు డైరెక్షన్తో మనం ఇట్లా తిప్పచ్చు అనమాట. ఆ బేబీని అలా తిప్పేస్తే ఆ హెడ్ ఏది కనుక పైన ఉన్నదో అది కిందకి వచ్చేసి అలాగే ఉండే అవకాశం ఉంటుంది. సో జనరలీ 36 వీక్స్ తర్వాత మళ్ళీ అది రివర్ట్ అయిపోయి బ్రీచ్లోకి పోయే అవకాశం తక్కువ ఉంది. అదే మనం ఇంకా తొందరగా చేసామనుకోండి ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్, మళ్ళీ ఆ బేబీ రివర్ట్ అయిపోయి మళ్ళీ బ్రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 34 వీక్స్ తర్వాత ఉమ్మనీరు కొంచెం తక్కువ అవడం మొదలు పెడుతుంది. ఆ టైంలో మనము ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ చేస్తే బేబీ బ్రీచ్ నుంచి కెఫాలిక్ పొజిషన్కి మనమే తిప్పగలం అన్నమాట. ఈసీవీకి పరిమితులు ఏమైనా ఉన్నాయా? ఈసీవీ చేసేటప్పుడు కంటిన్యూస్గా బేబీ హార్ట్ బీట్ చూస్తూ ఉండాలన్నమాట. అది బేబీ హార్ట్ బీట్ మనం వింటూ ఉండాలి. ఎప్పుడు కనుక అది తిప్పేటప్పుడు ఏమన్నా కొంచెం హార్ట్ బీట్ తక్కువ అవ్వడం అలాంటిది ఏమైనా జరిగిందనుకోండి, అంటే అక్కడ కార్డ్ ఏమన్నా బేబీ చుట్టుకొని ఉందేమో, సెకండ్ ఆ బొడ్డుతాడు చాలా షార్ట్గా ఉండి ఆ మాయ మీదకి అది లాగుతుందేమో అని చెప్పేసి వెంటనే మనం ఆపేసేయాలన్నమాట. ఆపేసి బేబీకి ఏ పొజిషన్ కంఫర్టబుల్గా ఉందో ఆ పొజిషన్లోకి వెళ్ళిపోతే మంచిది. ఉమ్మనీరు చాలా తక్కువ ఉంటే కూడా జనరలీ చెయ్యము, ట్విన్స్లో జనరలీ చెయ్యమండి. తర్వాత ఆకార లోపాలుండి బైకాన్వేట్ యూట్రస్ ఉంటే అడ్డం ఉంటుంది కనుక ఆ సెప్టము, ఆ టైంలో కూడా మనం చేయము. ఉమ్మనీరు బాగా తక్కువ ఉన్నా, యూట్రస్ చాలా టైట్గా ఉన్నా కూడా ఈ ఈసీవీ అనేది అటెంప్టే చేయమండి. గర్భంలో బిడ్డ అడ్డం తిరగకుండా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవచ్చా? వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తామండి. ఈ ఎక్సర్సైజెస్లో ఒకటి ఏంటంటే హ్యాండ్స్ అండ్ ఫీట్ ఎక్సర్సైజ్. కాలు మోకాల మీద ఉండి పొట్ట కూడా స్ట్రైట్గా, అంటే ఒక యానిమల్ అంటే కుక్కది ఎలాగ నడుస్తుంటుంది చూడండి, అలాగా హ్యాండ్స్ అండ్ ఫీట్ రెండు భూమి మీదకే ఉండాలన్నమాట. ఆ పొజిషన్లో వాళ్ళు ఒక 10 నిమిషాలు రోజు పొద్దున సాయంత్రం ఉండగలిగితే అది తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మ్యూజిక్ థెరపీ కూడా హెల్ప్ చేస్తుందండి, ఎందుకంటే దాంతో బేబీ బాగా తిరుగుతుంది అండ్ బ్రీచ్ నుంచి కెఫాలిక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఉమ్మనీరు పెరిగేదానికి కూడా కొన్ని బాగా నీళ్ళు తీసుకోవచ్చు. తర్వాత జ్యూసీ ఫ్రూట్స్ అంటే పుచ్చకాయ, దానిమ్మ పండు అవన్నీ తీసుకొని కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటుంది. ఉమ్మనీరు బాగా ఉంది అనుకోండి, ఉమ్మనీరు తగ్గిపోయే కొద్దీ బేబీ మూమెంట్స్ కూడా తగ్గుతుంది. ఉమ్మనీరు ఇంప్రూవ్ అయిందనుకోండి అప్పుడు ఆ బేబీ తిరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇంకోటి బేబీ యూట్రస్ కూడా చాలా టైట్గా ఉందనుకోండి, అప్పుడు కూడా బేబీ తిరగడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. సో దానికి మనము కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి యూట్రస్ని రిలాక్స్ చేసే దానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. కాన్పు సమయంలో బిడ్డ ఎదురుకాళ్లతో ఉన్నప్పుడు ఎలక్ట్రోసెఫాలిక్ వర్షన్ వంటి చికిత్సలు బాగా ఉపయుక్తంగా ఉంటాయి. ఈ చికిత్సల సాయంతో బిడ్డని తిరిగి తలకిందులుగా తీసుకురావచ్చు. దీంతో కూడా ఫలితం లేనప్పుడు మాత్రం తప్పనిసరిగా సిజేరియన్ చేయాల్సి ఉంటుంది.